ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మన ఛానల్లో 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్కే కాకుండా 3 బీరిష్ క్యాండిల్ టెక్నిక్ ఒకటి, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ ఒకటి, అది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద ఖచ్చితంగా కొట్టండి. ఓకేనా? మీరు నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి, అందరం కలిసి చక్కగా ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ పీవీఆర్ ఐనెక్స్ అనేటువంటి కంపెనీ ఫస్ట్ 3 క్యాండిల్స్ ఇది 5 మినిట్స్లో ట్రేడ్ చేయాలి. సో 3 మినిట్స్ క్యాండిల్కి ఎప్పుడు కూడా 3 మినిట్స్ క్యాండిల్ యొక్క హై నుంచి లోకి వరకు ఒక జోన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? జోన్ డ్రా చేసుకొని ఎప్పుడైతే హెవీ క్యాండిల్తో అది బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు దీన్ని మనం ఇలా, ఇది ఒక క్యాండిల్, దీని ఎంట్రీ ప్రైస్ ఇది ఇలా తీసుకోవచ్చు. ఎగ్జిట్ ప్రైస్ దాని యొక్క చివరి యొక్క సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనము పెట్టుకోవచ్చు. ఇది 1 అవర్ టైం టేబుల్ పెడితే కొద్దిగా మనకు అవకాశం దొరుకుద్ది. ఓకేనా? ఇదిగో ఇది నెక్స్ట్ దాని యొక్క ఎగ్జిట్ ప్రైస్గా మనం పెట్టుకోవచ్చు. దాన్ని మనము ఎలా ఎంట్రీ ఇవ్వాలంటే దీన్ని మాత్రం 5 మినిట్స్లోనే పెట్టుకోవాలి. అది నేను ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మాత్రము 15 మినిట్స్లో పెట్టుకోవాలి. అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎంట్రీ ప్రైస్ తీసుకొని ఎగ్జిట్ ప్రైస్ ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడైతే దీని యొక్క 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై లోని బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు దాని ఎగ్జిట్ ప్రైస్గా మన ఎంట్రీ తీసుకోవచ్చు. తర్వాత ఈ పేపర్ కూడా చూడండి, ఇది కూడా 5 మినిట్స్ టైం లిమిట్ పెట్టి చూస్తే ఫస్ట్ 3 క్యాండిల్స్ మాత్రం బీరిష్ క్యాండిల్స్ ఉండాలా. అప్పుడు దాని యొక్క 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని ఎప్పుడైతే అది బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీగా తీసుకోవచ్చు. అప్పుడు 1 అవర్ టైంలో పెట్టుకొని దాని నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందో అక్కడ దాని ఎగ్జిట్ పాయింట్గా మనం పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ ఇదిగా పెట్టుకోవచ్చు. 1 అవర్ టైంలో పెట్టుకోవాలా, ఎగ్జిట్ పాయింట్ అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకొని మళ్ళీ మనము దాని ఎంట్రీ ప్రైస్ ఎగ్జిట్ ప్రైస్ ఎక్కడని చెప్పి చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎగ్జిట్ పాయింట్ అర్థమవుతుందా? స్టాప్ లాస్ మాత్రం దాని లోపలికి పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆ విధంగా దీన్ని ట్రేడ్ చేయాలి. తర్వాత ఈ 2 అయిపోయినాయి కదా ఫ్రెండ్స్, ఈ 2 టెక్నిక్స్ అనేటువంటివి. సో అది 3 బీరిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటిది, అది 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటిది, అది కూడా చెప్పినాను ఇంతకుముందు, నేను అప్లోడ్ చేస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి అది చెప్తాను. దాన్ని చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో 2 నెంబర్స్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్స్, వాటికి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ అన్న చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.